పరిగెత్తి యేసయ్యను వెండి నాణ్యాలకి ప్రభుత్వం వాళ్ళకి అమ్మేశాడు, అప్పగించాడు. దేవునికి స్తోత్రం. అది యేసయ్యతో ఉండి, యేసయ్య పక్కనే ఉండి, ఆయన వెనకాలే ఉండి, ఆయనతో పాటు నడిచి, ఆయనతో పాటు పడుకొని, ఆయనతో పాటు ప్రయాణం చేసి, ఆయనతో పాటు తిని, ఆయనతో పాటు బ్రతికిన మనిషి చివరికి ఏం చేశాడు? ఆయన్ని అప్పగించేశాడు. ఇట్లాగా మన జీవితాల్లో ఎన్నో పాఠాలు దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. చాలామంది ప్రేమిస్తున్నట్టుగానే ఉంటారు, కానీ హృదయంలో క్రూరమైన మనస్తత్వం కలిగి ఉంటున్నారు. మన ముందు మనలాగా ఉంటున్నారు, ఆ తర్వాత గుంటలు తవ్వే స్వభావం కలిగి బ్రతుకుతున్నారు. దేవుని బిడ్డలారా గమనించండి. కృతజ్ఞత లేని మనుషులు, ఉపకారం చేసిన వాళ్ళకి అపకారం చేయాలనుకునే మనసు కలిగిన వాళ్ళు,